అవి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితాదేవి అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమని అన్నారు. అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన పిల్లలకు జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మెమెంటోలు, స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. ఇక పిల్లలందరితో కలిసి కేక్ కట్ చేసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. నేను వస్తున్నాను, కలెక్టర్ గారు వస్తున్నారు, మేడం వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తున్నారు కదా. అప్పుడప్పుడు ఫ్రూట్స్ తెచ్చిస్తున్నాం కదా, చాక్లెట్స్ తెచ్చిస్తున్నాం కదా. ఎందుకో తెలుసా, మీరంటే మాకు చాలా ఇష్టం. బాగా చదివితే ఇక్కడ కూర్చోదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా చదువుకున్నారు నాన్న. ఆ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ బాగా చదివారు కాబట్టి బాగా సెటిల్ అయ్యారు. మీరు కూడా బాగా సెటిల్ అవ్వాలంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్. ఏదన్నా ఉందనుకుంటున్నారా మార్గము? వేరే ఏ మార్గం లేదు. తల వంచుకొని చక్కగా టీచర్ చెప్పిన పాఠాలని చదివి ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా బాగా చెప్పినారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ చిల్డ్రన్స్కి హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఈ చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము? సో నెహ్రూ బర్త్డే కూడా ఈరోజు, మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి బర్త్డే కూడా. సో ఎందుకు ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నామంటే, వన్ ఆఫ్ ద ఫౌండేషన్ ఎందుకు చిల్డ్రన్స్ డే జరుపుతున్నామంటే, ఆల్ చిల్డ్రన్స్కి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉండాలి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి